T20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం శ్రీ పాంబాండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన జనవరి ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆలయ పూజారి పాండుస్వామి మాట్లాడుతూ ఆలయ చరిత్రను వివరించారు. అందులో భాగంగా అక్కడకు విచ్చేసిన భక్తులు కూడా తమ యొక్క మనోభావాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి మరియు వారి యొక్క సభ్యులు చాలా ఉల్లాసంగా పాల్గొని భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. ఆలయంలో ఉన్నాము. T20 న్యూస్ వాళ్ళము. ఇక్కడ ఆలయ పూజారి పాండుస్వామితో ఈరోజు భక్తులు గుడికి చాలా పోటెత్తారు జనాలు. మరి కొత్త సంవత్సరం గురించి అడిగి తెలుసుకుందాం స్వామివారిని. ఓకే స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాంతగాత్రాయ కామితాయ ప్రదాయినే శ్రీమద్ శ్రీశైల నివాసాయ మహేశ్వరాయ మంగళం. పాంబండ నివాసాయ రామలింగేశ్వరాయ మంగళం. అఖిలహండ కోటి బ్రహ్మాండ నాయకుడితే స్థాపించినటువంటి సాక్షాత్ శ్రీరామచంద్రుడితే స్థాపించినటువంటి క్షేత్రం పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం బండవరకిచెర్ల, మండలం కులకచెర్ల, వికారాబాద్ జిల్లా. ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి దర్శించి స్వామివారికి పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ రోజు మనకు నూతన సంవత్సరం కాదు, మనకు నూతన సంవత్సరం ఉగాది. ఇది ఆంగ్ల సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరము అయినా కానీ 1వ తారీఖు అని చెప్పి భక్తులు స్వామివారిని దర్శించుకొని పోతున్నారు. అయితే మనకు ఉగాది మాత్రమే నూతన సంవత్సరం. ఉగాది ఈరోజు చెట్టు చిగురిస్తాయి, మనము నూతనంగా పంచాంగం చూసుకుంటాము. కాబట్టి మనకు ఉగాది మాత్రమే నూతన సంవత్సరము. ఇక ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అని చెప్పి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఓకే.